జ్యుడిషియల్ ఆస్పిరెంట్స్ అండ్ లీగల్ నాలెడ్జ్ ఈ వాట్సాప్ గ్రూప్లు సంయుక్తంగా అందిస్తున్నటువంటి ఈ ఫ్రీ ఆన్లైన్ క్లాస్కి అందరికీ స్వాగతం అండి. ఇందులో భాగంగా మనం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ గురించి అయితే చదువుకుంటున్నాం. నిన్నటి దినం మనం సెక్షన్ 176 వరకు అయితే చదువుకున్నాం. ఇవాళ మనం 177 నుంచి చదువుకుందాం. ఇది చాప్టర్ 13 జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది క్రిమినల్ కోడ్స్ ఇన్ ఎంక్వైరీస్ అండ్ ట్రయల్స్. Ordinary place of inquiry and trial. Every offence shall ordinarily be inquired into and tried by a court within whose local jurisdiction it was committed. ఇంక్వైరీ, ట్రయల్, ఇన్వెస్టిగేషన్ స్టేజెస్ ఉంటాయి కదా. ఇన్వెస్టిగేషన్ పోలీస్ వాళ్ళు చేస్తారు, ఇంక్వైరీ అండ్ ట్రయల్ అన్నది కోర్టు చేస్తుంది అనమాట. ఆ ట్రయల్కి ముందు వచ్చేది ఇంక్వైరీ అంటారు. అది ఆ రెండు చేయాల్సినటువంటి ప్లేస్లు. ఇక్కడ ఆర్డినరీ ప్లేస్ ఆఫ్ ఇంక్వైరీ అండ్ ట్రయల్ అన్నారు కదా. ఎవరీ అఫెన్స్ అంటే ప్రతి నేరం షల్ ఖచ్చితంగా చేసే తీరాలా. ఎలా అంటే ఆర్డినర్లీ బీ ఇంక్వైర్డ్ ఇంటూ లేదా ఆర్డినర్లీ బీ ట్రైడ్ బై ఎ కోర్ట్ విత్ ఇన్ హూస్ లోకల్ జ్యూరిస్డిక్షన్ ఇట్ వాస్ కమిటెడ్. ఆ నేరము ఏ కోర్టు పరిధిలో కమిట్ చేయబడిందో ఆ కోర్టు ఆ కోర్టే ఆ కేసుని విచారించాలి, ట్రై చేయాలని చెప్తున్నారు. మరి ఇంక్వైర్డ్ ఇంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ మనం ఆర్డినర్లీ అన్న పదాన్ని గట్టిగా చెప్పుకుంటే మామూలుగా మనం రోజు ఎట్లా అంటే మామూలుగా మేము రోజు రైస్, పప్పు అవి తింటాం. సండే మటుకి బిర్యానీ తింటాం అని చెప్తాం. అది సండే నాన్ వెజ్ తింటామని అనుకుంటాం. మామూలుగా ఆర్డినర్లీ బీ ఇంక్వైర్డ్ ఇంటూ అండ్ ట్రైడ్ బై ఎ కోర్ట్ విత్ ఇన్ హూస్ లోకల్ జ్యూరిస్డిక్షన్ ఇట్ వాస్ కమిటెడ్. మామూలుగా అయితే ఇలా చేయాలి, మరి స్పెషల్గా అయితే ఎలా అంటే ఎలా చెప్తే అలా అనమాట. ఇక్కడ ఏమంటున్నారు, మామూలుగా ఏ కోర్టు జ్యూరిస్డిక్షన్లో అది నేరం చేయబడితే ఆ కోర్టుకే ఇంక్వైరీ లేదా ట్రై చేయబడేటువంటి అధికారం ఉంటూ ఉన్నదని ఇక్కడ చెప్తున్నారు. మామూలుగా ఆర్డినర్లీ అని చెప్పేసి. ఆర్డినరీ కాకుండా ఇంకో పరిస్థితి ఏదైనా ఉంటే ఎలా ఆ చట్టంలో ఎలా చెప్పబడి ఉంటే అక్కడ ట్రై చేయాలని చెప్తున్నారు. ఆ సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో అవి మనకు కింద తెలుస్తాయి, ఇంకా మళ్ళీ రాబోయే సెక్షన్లలో తెలుస్తాయి. మామూలుగా అయితే ఇంతేనప్ప, ఏ కోర్టు పరిధిలో అది జరిగితే ఆ కోర్టే చేయాలంటున్నారు. మరి మామూలుగా కాకుండా వేరే విధంగా అన్నప్పుడు ఎలా అన్నప్పుడు మనం ఇక్కడ నుంచి చదువుకుందాం. 178 ప్లేస్ ఆఫ్ ఇంక్వైరీ ఆర్ ట్రయల్ when it is uncertain in which of several local areas an offence was committed. మరి అన్సర్టన్ అది అర్థం కావడం లేదనమాట. అన్సర్టనిటీ ఉంది, ఇక్కడ చేశారా అక్కడ చేశారా అన్నది. when it is uncertain in which of several local areas an offence was committed. several local areas లో అఫెన్స్ కమిట్ చేయబడింది, ఒకటి కంటే ఎక్కువ అనుకోండి, సెవరల్ అంటే చేయబడింది. అలాంటప్పుడు ఈ నేరం ఎక్కడ జరిగిందా అన్న దాని గురించి సందిగ్ధత ఉంది, అంటే అన్సర్టనిటీ ఉన్నది. అలాంటప్పుడు ఏం చేయాలంటే వేర్ అఫెన్స్ ఇస్ కమిటెడ్ పార్ట్లీ ఇన్ వన్ లోకల్ ఏరియా అండ్ పార్ట్లీ ఇన్ అనదర్. అదే ఒక సిచ్యువేషన్ అయితే ఇన్ విచ్ ఆఫ్ సెవరల్ లోకల్ ఏరియాస్ అన్ అఫెన్స్ వాస్ కమిటెడ్ అంటే ఒకటి కంటే ఎక్కువ చోట్ల నేరం జరిగింది, అది ఎక్కడ జరిగిందో అర్థం కావడం లేదు, తెలియడం లేదు. వేర్ అన్ అఫెన్స్ ఇస్ కమిటెడ్ పార్ట్లీ ఇన్ వన్ లోకల్ ఏరియా అండ్ పార్ట్లీ ఇన్ అనదర్. అఫెన్స్ ఒక నేరం జరిగింది, ఆ అఫెన్స్ అయితే కొద్ది భాగం ఒక చోట జరిగింది, ఇంకొద్ది ఇంకో చోట జరిగింది. ఇంకో సిచ్యువేషన్ వేర్ అన్ అఫెన్స్ ఈస్ కంటిన్యూయింగ్ వన్ అండ్ కంటిన్యూస్ టు బి కమిటెడ్ ఇన్ మోర్ లోకల్ ఏరియాస్ దన్ వన్. అలా అనిపోతుందో కంటిన్యూ అంటే ఆ నేరము కంటిన్యూ కాబడి నేరమే అయినప్పుడు అండ్ కంటిన్యూస్ టు బి కమిటెడ్ ఇన్ మోర్ లోకల్ ఏరియాస్. ఒక ఏరియాలో కాకుండా అది ఆ కంటిన్యూ కావడం అనేది ఇంకొక ఏరియాలో కంటిన్యూ అయింది అనుకోండి. అలాంటప్పుడు where it consists of several acts done in several different local areas. మరి ఆ నేరం చేయడానికి సెవరల్ యాక్ట్స్ చేస్తేనే, అంటే ఈ పనులు చేస్తేనే ఆ నేరం కంప్లీట్ అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు, అలాంటిది ఆ యాక్ట్స్ అన్నవి డిఫరెంట్ లోకల్ ఏరియాస్ లో చేయబడినప్పుడు ఈ 4 పరిస్థితుల్లో ఏం చేయొచ్చట,
It may be inquired into or tried by a court having jurisdiction over any of such local areas. ఆ పైన చెప్పబడిన లోకల్ ఏరియాస్ లో ఏ కోర్ట్ అయినా సరే ఆ కేసుని విచారించవచ్చు అంట. ఇప్పుడు సెవరల్ లోకల్ ఏరియాస్ అని పైన అనుకున్నాం. ఈ సెవరల్ లోకల్ ఏరియాస్ లో ఏ ఏరియాకి సంబంధించిన కోర్ట్ అయినా సరే ఈ నేరాన్ని విచారించవచ్చు. అయిందా? పార్ట్లీ ఇన్ వన్ లోకల్ ఏరియా అండ్ పార్ట్లీ ఇన్ అనదర్ అన్నాం. అంటే సగం ఇక్కడ జరిగింది అనుకోండి. అలాంటప్పుడు ఏ కోర్ట్ అయినా సరే ఆ రెండిట్లో ఏ లోకల్ ఏరియాలో ఉన్న కోర్ట్ అయినా సరే దాన్ని విచారించవచ్చు. అఫెన్స్ కంటిన్యూయింగ్ వన్ అనుకోండి, తర్వాత అది కంటిన్యూ అవుతానే ఉంది. ఎక్కడ మోర్ లోకల్ ఏరియాస్ దాని ఒకటి కంటే ఎక్కువ లోకల్ ఏరియాస్ లో కంటిన్యూ అయినప్పుడు ఆ ఏవైతే వస్తాయి ఆ కోర్టులో ఆ లోకల్ ఏరియా ఆ పరిధిలోకి ఆ కోర్టులన్నీ ఈ అఫెన్స్ ని విచారించవచ్చు. వేర్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సెవెరల్ యాక్ట్స్ డన్ ఇన్ డిఫరెంట్ లోకల్ ఏరియాస్. మరి ఒక నేరం కంప్లీట్ కావాలంటే కొన్ని పనులు చేయాల్సి ఉంది అనుకోండి. ఆ కొన్ని పనులు ఏ కోర్టులు డిఫరెంట్ లోకల్ ఏరియాస్ ఉన్నట్టుకోండి అక్కడ చేయబడి ఉంటే అవి ఆ కోర్టు ఆ లోకల్ ఏరియాస్ లో ఏదైనా సరే కోర్టు దాన్ని ఇంక్వైరీ కానీ ట్రయల్ కానీ చేయొచ్చు. కోర్ట్ హ్యావింగ్ జ్యూరిస్డిక్షన్ ఓవర్ ఎనీ ఆఫ్ సచ్ లోకల్ ఏరియాస్ అనమాట. ఇది చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. అది కొన్ని అఫెన్స్ల విషయంలో మాత్రమే అనమాట. అలాంటి పరిస్థితులు ఈ పైన చెప్పబడిన 4 పరిస్థితులు ఉంటాయి. అన్సర్టన్ ఉన్నప్పుడు, లేదా కొంచెం ఇక్కడ కొంచెం అక్కడ జరిగినప్పుడు, లేదా కంటిన్యూయింగ్ అఫెన్స్ అయినప్పుడు, అది ఒకరికంటే ఎక్కువ లోకల్ ఏరియాస్ లో కంటిన్యూ అయికుంటూ పోయినప్పుడు, మరి అది ఆ నేరం కంప్లీట్ కావాలంటే సెవెరల్ యాక్ట్స్ చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు, అట్లాంటి యాక్ట్స్ డిఫరెంట్ లోకల్ ఏరియాస్ లో జరిగినప్పుడు ఏదైతే ఆ లోకల్ ఏరియాస్ లో ఎన్ని కోర్టులు ఉంటాయో ఆ కోర్టులు ఏవైనా సరే ఆ నేరాన్ని విచారించేటువంటి పవర్ అయితే ఉంటుంది అన్నమాట. ఇంకోటి 179 అఫెన్స్ ట్రైబుల్ వేర్ యాక్ట్ ఈస్ డన్ ఆర్ కాన్సిక్వెన్స్ ఎన్షూస్. మరి అఫెన్స్ అయితే ఒక చోట జరిగింది, దాని ఇదేమంటారు కాన్సిక్వెన్స్ పరిణామము ఏమంది రిజల్ట్ ఇంకో చోట ఎన్షూ అయింది. అప్పుడు ఎలా అంటే when an act is an offense by reason of anything which has been done, ఒక పని చేయడం అది నేరం అని అనుకున్న చోట, అండ్ ఆఫ్ ఎ కాన్సిక్వెన్స్ విచ్ హాస్ ఎన్ష్యూర్డ్, మళ్ళీ దాని యొక్క కాన్సిక్వెన్స్ కూడా నేరమై ఉండాలి. అది ఒక నేరం చేయడమే కాదు, ఒక పని చేయడమే కాదు, దాని కాన్సిక్వెన్స్ కూడా నేరమై ఉండాలి. అలాంటప్పుడు ది అఫెన్స్ మే బి ఇంక్వైర్డ్ ఇంటూ ఆర్ ట్రైడ్ బై ఎ కోర్ట్ విత్ ఇన్ హూజ్ లోకల్ జ్యూరిస్డిక్షన్ సచ్ థింగ్ హ్యాస్ బిన్ డన్ ఆర్ సచ్ కాన్సిక్వెన్స్ హ్యాస్ ఎన్ష్యూర్డ్. మరి ఏ కోర్టు చేత విచారించబడాలంటే ఆ ఏ కోర్టు పరిధిలో అయితే ఆ అఫెన్స్ డన్ అంటే చేయబడిందో, ఆ థింగ్ చేయబడిందో లేదు, సచ్ కాన్సిక్వెన్స్ హ్యాస్ ఎన్ష్యూర్డ్, దాని యొక్క పరిణామం ఏదైతే ఉందో రిజల్ట్ హ్యాస్ ఎన్ష్యూర్డ్ అనమాట. మనం దీనికి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఒకటి ఏమవుతుంది, నా బ్యాక్గ్రౌండ్ లో మీకు ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే నాకు చెప్పండి. నేను హెడ్ ఫోన్స్ పెట్టుకున్నా నాకు వినిపించే అవకాశం లేదు. హలో. సార్ కొద్దిగా మెయింటైనబుల్ లేండి సార్, మేనేజబుల్. సరే. ఓకే, ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒక వ్యక్తి వచ్చేసి ఎక్స్ అనే కోర్టు పరిధిలో గాయం చేశారు. అతనికి ఎక్స్ అనే కోర్టు పరిధిలో అతనికి తీవ్రమైనటువంటి గాయాలు చేశారు. అతను వై అనే కోర్టు పరిధిలో అలా వస్తూ వై అనే కోర్టు పరిధిలో చనిపోయాడు. ఈ అఫెన్స్ కల్పబుల్ హోమ్సైడ్ కదా, అది ఏ కోర్టు చేయొచ్చు అని చెప్తున్నారు? ఎక్స్ చేయొచ్చు, ఎప్పుడు వై కూడా చేయొచ్చు. ఎక్స్ అన్న చోట అది ఆ గాయాలు కలుగజేశారు. అతని మరణం ఎక్కడ సంభవించింది అంటే వై ఒక కోర్టు పరిధిలో కాబట్టి ఆ రెండిట్లోనూ ఎవరైనా సరే ఏ కోర్టు అయినా సరే అది చేయొచ్చు అనమాట. సరే, ఒక వ్యక్తి ఎక్స్ అనే కోర్టు పరిధిలో భయపెట్టబడ్డాడు, అంటే ఫియర్ ఆఫ్ ఇంజురీ, రే చంపేస్తాను అని చెప్పేసి వాడు బెదిరించాడు. ఎక్కడ సపోజ్ అనంతపూర్ కోర్టులో బెదిరించాడు, నువ్వు ఇది ఇలా చేయకపోతే నేను చంపేస్తాను అని బెదిరించాడు. అలా వచ్చేసి మళ్ళీ ఆ పని ఏదైతే ఉందో అంటే ఈ అమౌంట్ ఏదైనా డిమాండ్ చేశారు అనుకోండి, నువ్వు ఇవ్వకపోతే చంపేస్తాను అనంతపూర్లో బెదిరించాడు. అయితే
ఆ వ్యక్తి అలాగే వచ్చేసి తాడిపత్రిలో ఇంటి నుంచి డబ్బు తీసి ఆడికి ఇచ్చాడు అనమాట. ఏది ఆ ఫియర్ తోని అక్కడ బలవంతంగా డబ్బు గుంజుకోవడం ఏమవుతుంది? అఫెన్స్ విచ్ కాన్సిక్వెన్స్ కావచ్చు సార్ అది. ఆ కాన్సిక్వెన్స్ అనమాట. అది ఆ రెండు అప్పుడు అనంతపూర్లోనా చేయొచ్చు, లేదా తాడిపత్రిలో సరే చేయొచ్చు అన్నది అర్థం చేసుకోవాలన్నమాట మనం. అది అవి సింపుల్ ఎగ్జాంపుల్స్. అవి మీకు కేసులు వస్తే కనుక అర్థమవుతుంది. ఆ కేసు పరిస్థితిని బట్టి మీరు దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, place of trial where act is an offense by reason of relation to other offense. When an act is an offense by reason of its relation to any other act, which is also an offense, or which would be an offense if the doer were capable of committing an offense, the first mentioned offense may be inquired into or tried by a court within whose local jurisdiction either act was done. సరే, దీనికి ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకుంటామంటే, సపోజ్ అబెట్మెంట్ అని ఉందనుకోండి. అబెట్మెంట్ అంటే ఏంటి? ఇన్స్టిగేషన్ సార్. అబెట్మెంట్ అంటే ప్రోచండము, ప్రోద్బలం చేయడం అనుకోండి. ప్రేరేపించడం అనుకోండి. ఏదైనా ఒట్టి ప్రేరేపించడం కాదు, ఇంకొక అఫెన్స్ చేయడానికి ప్రేరేపించడం. ఇంకొక అఫెన్స్ చేయడానికి ప్రేరేపించడం. ఒట్టి అబెట్మెంట్కు శిక్ష దేనికి పడుతుంది? ఏ సెక్షన్ కింద వేస్తారు? 107 అనుకుంటా సార్. ఇంకా అప్పు 120 వరకు కూడా అబెట్మెంట్స్ కదా సార్. అబెట్మెంట్, ఓన్లీ అబెట్మెంట్ కి మటుకు పనిష్మెంట్ ఇచ్చారు. అంటే అబెట్మెంట్ అని చెప్పేసి ఉన్నదన్నమాట. దానికి అది తర్వాత ఆ నేరం చేయబడిందా లేదా అనేది తర్వాత సంగతి. 109, 110 కింద వస్తాయి చూడండి. అన్నట్టు ఎవరి దగ్గర బుక్ ఉందా? సిఆర్పిస్ లో లాస్ట్ టేబుల్ చూడండి. 109, 110, 110 ఇవన్నీ అబెట్మెంట్ టెక్నిక్ వస్తాయి. సరే, ఒకడు అబెట్మెంట్ చేశాడు, ఇంకొక నేరం చేయమని అబెట్మెంట్ చేశాడు. తర్వాత ఒక చోటు నుంచి ఒక లోకల్ ఏరియా ఆఫ్ ది కోర్ట్ లో అబెట్మెంట్ చేశాడు. దాన్ని తీసుకొని అబెట్మెంట్ ఎవరినైతే అబెట్ చేశాడో ఆ వ్యక్తి ఇంకొక కోర్టు పరిధిలో వెళ్ళి ఆ పని చేశాడు. అది కూడా నేరమే అనుకోండి. అలాంటప్పుడు ఏ కోర్టులు దాన్ని ఇది తీసుకోవచ్చు అని అంటే, ఏ లోకల్ జ్యూరిస్డిక్షన్, ఏ కోర్టు యొక్క లోకల్ జ్యూరిస్డిక్షన్ లో అబెట్మెంట్ కమిట్ చేయబడింది, లేదా అబెట్మెంట్ వల్ల చేయాల్సినటువంటి నేరము ఏ కోర్టు లోకల్ జ్యూరిస్డిక్షన్ లో కమిట్ చేయబడింది, ఆ రెండు కోర్టులలో ఏ కోర్టు అయినా సరే ట్రై చేయొచ్చు అనమాట. ఇది మీరు ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉంటే తీసుకోవచ్చు అనమాట. అది ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, స్టోలన్ గూడ్స్ ఉంటాయి అనుకోండి. అంటే ఎక్కడో ఎత్తుకొని వచ్చి ఉంటాడు. ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చాడో ఆ కోర్టు కానీ, లేదా ఎత్తుకొచ్చి ఇంకో చోట పెట్టి ఉంటాడు కదా, మనకు వీళ్ళు సీజ్ చేసి ఉంటారు, ఆ కోర్టు కానీ ఏ కోర్టు అయినా సరే దాన్ని చేయొచ్చు అనమాట. అది ఇది రిసీవింగ్ అండ్ రిటైనింగ్ స్టోలన్ ప్రాపర్టీ. ఆడెక్కడో తీసుకొచ్చాడు, వీడి దగ్గర ఇది దొరికింది, వీళ్ళని రిసీవర్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీ 411 కింద ఎక్కడ కేసు పెట్టచ్చు. థెఫ్ట్ కమిట్ చేసినందుకు వాడిపైన అక్కడ కూడా పెట్టచ్చు అనమాట. ఆ కోర్టు కూడా నీకు 411 కిందనే చేసి ఇక్కడ నుంచి తీసుకెళ్తుంది అక్కడికి అనమాట. అక్కడ అలా ఇది అర్థం చేసుకోవాలంటే. తర్వాత వచ్చేసి ఇంకా సింపుల్ గా చెప్పుకోవాలంటే, హైదరాబాద్ లో అత్తింటి వాళ్ళు ఒక ఆమెను హింస పెడతారు. ఆమె వాళ్ళ సొంతూరుకు వచ్చి కేసు ఫైల్ చేయొచ్చు అనమాట. ఏదైనా చేసుకుంది అనుకోండి, అప్పుడు ఇక్కడ కోర్టుకి జ్యూరిస్డిక్షన్ వస్తుంది అన్నమాట. 181. మరి కొన్ని సర్టన్ అఫెన్సెస్ అంటే కొన్ని కేసుల విషయంలో ప్లేస్ ఆఫ్ ట్రయల్ ఏది ఉంటుంది అన్నప్పుడు 181 చెప్పారు. ఎనీ అఫెన్స్ ఆఫ్ బీయింగ్ ఎ థగ్, మర్డర్ కమిటెడ్ బై ఎ థగ్, ఆఫ్ డెకైటీ విత్ మర్డర్, ఆఫ్ బిలాంగింగ్ టు గ్యాంగ్ ఆఫ్ డెకైట్స్,
or of escaping from custody may be inquired into tried by a court within whose local jurisdiction the offence was committed or the accused person is found. ఈ వీళ్ళ విషయంలో డెకాయిట్లు తక్లు వీళ్ళు ఈ స్పెసిఫిక్ అఫెన్సెస్ విషయంలో ఎక్కడ అఫెన్స్ జరిగిందో అక్కడైనా సరే ట్రై చేయొచ్చు, లేదు అక్యూజ్ పర్సన్ ఎక్కడ కనుగొనబడ్డాడో అక్కడైనా సరే ట్రై చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్, any offense of kidnapping or abduction of a person may be inquired into or tried by a court within whose local jurisdiction the person was kidnapped or abducted or was conveyed or concealed or detained. మరి ఇక్కడ నుంచి తీసుకెళ్లి అనంతపురం దాచిపెట్టారనుకోండి, అక్కడ ఉన్న కోర్టు కూడా ట్రై చేయొచ్చు, లేదా ఇక్కడ నుంచి తీసుకెళ్లారు కాబట్టి ఇక్కడ నుంచి కూడా ఈ కోర్టు కూడా చేయొచ్చు అనమాట. ఈ స్పెసిఫిక్ కిడ్నాపింగ్ అబ్డక్షన్ విషయంలో అది. Any offense of theft, extortion or robbery may be inquired into or tried by a court within whose local jurisdiction the offense was committed. దొంగతనము, రాబరీ, ఎక్స్టార్షన్ ఏ కోర్టు పరిధిలో కమిట్ చేయబడే ఆ కోర్టు అయినా సరే ట్రై చేయొచ్చు. ఆర్ ది స్టోలన్ ప్రాపర్టీ విచ్ ఇస్ ది సబ్జెక్ట్ ఆఫ్ ది అఫెన్స్ వాస్ పొసెస్డ్ బై ఎనీ పర్సన్ కమిటింగ్ ఇట్. మరి అక్కడ ఆ రకంగా వచ్చినటువంటి ప్రాపర్టీ, స్టోలన్ ప్రాపర్టీ ఏదో ఎవరి పొజిషన్ లో ఉందో ఆ వ్యక్తి ఏ కోర్టు పరిధిలో ఉన్నాడో ఆ కోర్టు కూడా ఆ నేరాన్ని విచారించవచ్చు. బై ఎనీ పర్సన్ హూ రిసీవ్డ్ ఆర్ రిటైన్డ్ సచ్ ప్రాపర్టీ నోయింగ్ ఆర్ హ్యావింగ్ రీజన్ టు బిలీవ్ ఇట్ టు బి స్టోలన్ ప్రాపర్టీ. అది దొంగతనం చేయగా వచ్చిన సొత్తు అని తెలిసి కూడా తీసుకుని ఉంటాడు కదా ఆ పొజిషన్ లో, ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడో ఆ కోర్టు కూడా ఆ నేరాన్ని విచారించేటువంటి అవకాశం ఉందన్నమాట. అది నేరం ఎక్కడ జరిగింటే అక్కడ ఆ నేరానికి సంబంధించిన ప్రాపర్టీ ఏదైతే ఉందో స్టోలన్ ప్రాపర్టీ ఎవరన్నా పొజిషన్ లో ఉంటే ఆ పర్సన్ ఏ కోర్టు పరిధిలో ఉంటే ఆ కోర్టు కూడా ఈ నేరాలని విచారించవచ్చు. ఈ 3 నేరాలే థెఫ్ట్, ఎక్స్టార్షన్, రాబరీ అనమాట. ఇవి స్పెసిఫిక్ గా మీకు చూసుకోవాలి. పైన మనకి హెడ్డింగే సర్టన్ అఫెన్సెస్ అన్నారు కాబట్టి వీటికి సంబంధించి అన్ని కాదనమాట. కిడ్నాపింగ్, అబ్డక్షన్ కు ఒక రకంగా, థెఫ్ట్, ఎక్స్టార్షన్, రాబరీకి ఒక రకంగా. ఇది స్పెసిఫిక్ గా మీరు ఈ 181 చూసుకోండి. అన్ని రకాలన్న బట్టి అఫెన్స్లు ఇచ్చారు. ఇందులో ఉన్నవి మాత్రమే అలా చేయాలి, మిగతావి మామూలుగా. ఎనీ అఫెన్స్ ఆఫ్ క్రిమినల్ మిస్అప్రోప్రియేషన్ ఆర్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, criminal misappropriation, criminal breach of trust may be inquired into or tried by a court within whose local jurisdiction the offence was committed. ఆ నేరాలు, ఈ 2 నేరాలు ఎక్కడ జరిగాయో, ఏ లోకల్ జ్యూరిస్డిక్షన్ లో జరిగాయో ఆ కోర్టు ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ది ప్రాపర్టీ విచ్ ఈస్ ది సబ్జెక్ట్ ఆఫ్ ది అఫెన్స్ వాస్ రిసీవ్డ్ ఆర్ రిటైన్డ్. మరి అలా మిస్అప్రోప్రియేట్ చేయడం ద్వారా లేదా క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేయడం ద్వారా ఏదైనా ప్రాపర్టీ ఇంకొక చోట ఎక్కడైనా రిసీవ్డ్ ఆర్ రిటైన్ చేయబడి ఉంటే ఆర్ వాస్ రిక్వైర్డ్ టు బి రిటర్న్డ్ ఆర్ అకౌంటెడ్ ఫర్ బై ది అక్యూజ్డ్ పర్సన్. మరి ఇది తిరిగి వాళ్ళకి అప్పచెప్పాల్సి ఉంది ఒక చోట అని అనుకున్న ప్లేస్ లో కూడా అక్యూజ్డ్ పర్సన్ చేత ఆ కోర్టు పరిధిలో ఉన్నటువంటి కోర్టు ఈ అఫెన్స్ ని, ఈ కేసుని విచారించాల్సి ఉంటుంది అనమాట. ఎనీ అఫెన్స్ విచ్ ఇంక్లూడ్ అది ఇంకొకసారి చెప్పండి సార్ ప్లీజ్, ఇఫ్ యు డోంట్ మైండ్ సార్. క్రిమినల్ మిస్అప్రోప్రియేషన్ కానీ లేదా క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కానీ మే బి ఇంక్వైర్డ్ ఇంటూ ఆర్ ట్రైడ్ బై ఎ కోర్ట్ విత్ ఇన్ హూస్ లోకల్ జ్యూరిస్డిక్షన్ ది అఫెన్స్ వాస్ కమిటెడ్. అయిందా? ఒకటి, నంబర్ 1 అంటే ఈ 2 నేరాలు ఏ కోర్టు పరిధిలో జరిగి ఉంటే ఆ కోర్టు, లేదు ఎనీ పార్ట్ ఆఫ్ ది ప్రాపర్టీ విచ్ ఈస్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది అఫెన్స్ వాస్ రిసీవ్డ్ ఆర్ రిటైన్డ్. ఇది 2. అంటే ఈ మిస్అప్రోప్రియేషన్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ సంబంధించి ఒక సబ్జెక్ట్ ఉంటుంది కదా, అంటే ఆ ప్రాపర్టీ ఖచ్చితంగా ఉండాలి కదా, ఉంటేనే వాళ్ళు నమ్మి అతనికి అప్పచెప్పి ఉంటారు. దాని విషయంలో ఆ సబ్జెక్ట్ అంటే అది, దాని విషయంలో ఇది జరిగి ఉంటుంది. అయితే ఎనీ పార్ట్ ఆఫ్ ది ప్రాపర్టీ విచ్ ఈస్ ది సబ్జెక్ట్ ఆఫ్ ది అఫెన్స్ వాస్ రిసీవ్డ్ ఆర్ రిటైన్డ్. దానికి సంబంధించిన ప్రాపర్టీ ఏ కోర్టు పరిధిలో రిసీవ్ చేసుకోబడింది లేదా రిటైన్ చేయబడిందో ఆ కోర్టుకి, లేదా ఆర్ వాస్ రిక్వైర్డ్ టు బి రిటర్న్డ్ ఆర్ అకౌంటెడ్ ఫర్ ఉంది. ఇప్పుడు చెప్తాను మీకు. సర్టన్ ప్రాపర్టీ అయితే ఒక క్లర్క్ కానీ మేనేజర్ కానీ హ్యాండ్ ఓవర్ చేశారు. అయిందా? హ్యాండ్ ఓవర్ చేశారు. ఒకరు మా తాడిపత్రిలో ముత్తూట్ ఫైనాన్స్ ఏదో ఉందనుకోండి, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. అది అన్ని వాడుకొని తిన్నాడు, లేదా ఇంకొకటి ఏదో బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేశాడు. చేసి మామూలుగా అయితే అతని డ్యూటీ ఏముందంటే ఇది తీసుకెళ్లి హెడ్ ఆఫీస్ లో అప్పచెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఇక్కడ రాశారు చూడండి, రిక్వైర్డ్ టు బి రిటర్న్ ఆర్ అకౌంటెడ్ ఫర్. వాళ్ళకి లెక్కాచారం చెప్పాల్సి ఉంది, లేదా వాళ్ళకి తిరిగి అప్పగించాల్సి ఉంది
ఉన్న ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్ ఏ కోర్టు పరిధిలో ఉంటే ఆ కోర్టు అయినా సరే ఆ జ్యూరిస్డిక్షన్ లో కూడా ఇది విచారించవచ్చు అని 3 రకాలుగా చెప్పారు కదా. అయిందా రవి గారు? ఎస్ సార్, ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ సార్. అదనమాట. ఎనీ అఫెన్స్ విచ్ ఇంక్లూడ్స్ ది పొజిషన్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీ, మరి ఇంక్లూడ్స్ అన్నారు కదా, పొజిషన్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీ మే బి ఇంక్వైర్డ్ ఇంటూ ఆర్ ట్రైడ్ బై ఎ కోర్ట్ విత్ ఇన్ హూస్ లోకల్ జ్యూరిస్డిక్షన్ ది అఫెన్స్ వాస్ కమిటెడ్ ఆర్ ది స్టోలన్ ప్రాపర్టీ వాస్ పొసెస్డ్ బై ఎనీ పర్సన్ హూ రిసీవ్డ్ ఆర్ రిటైన్డ్ ఇట్ నోయింగ్ ఆర్ హ్యావింగ్ రీజన్ టు బిలీవ్ ఇట్ టు బి స్టోలన్ ప్రాపర్టీ. మరి థెఫ్ట్ 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 కూడా కలిపి వస్తుంది మరి మామూలుగా 379 రెడ్ విత్ 411 అని కూడా పెడుతూ ఉంటారు. అలాంటి అఫెన్స్ విషయంలో ఎనీ అఫెన్స్ విచ్ ఇంక్లూడ్స్ ది పొజిషన్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీ మే బి ఇంక్వైర్డ్ ఇంటూ ఆర్ ట్రైడ్ బై ఎ కోర్ట్ విత్ ఇన్ హూస్ లోకల్ జ్యూరిస్డిక్షన్ ది అఫెన్స్ వాస్ కమిటెడ్. దొంగతనం ఎక్కడ జరిగిందో ఆ కోర్టు లేదా ది స్టోలన్ ప్రాపర్టీ వాస్ పొసెస్డ్ బై ఎనీ పర్సన్ హూ రిసీవ్డ్ ఆర్ రిటైన్డ్ ఇట్ నోయింగ్ ఆర్ హ్యావింగ్ రీజన్ టు బిలీవ్ ఇట్ టు బి స్టోలన్ ప్రాపర్టీ. అది దొంగతనం చేయబడిందని తెలిసి కూడా అతను తీసుకుని తన దగ్గర పెట్టుకున్నాడు అనుకోండి, తన పొజిషన్ లో పెట్టుకుంటే ఆ కోర్టు జ్యూరిస్డిక్షన్ లో ఏ కోర్టు జ్యూరిస్డిక్షన్ లో అతను ఉంటే ఆ కోర్టు అయినా సరే ఆ నేరాన్ని విచారించవచ్చు అంట. ఇప్పుడు అఫెన్స్ అన్నారు నేరం. సరే, offenses committed by letters etc. Any offense which includes cheating may, if the deception is practiced by means of letters or telecommunication messages, be inquired into or tried by any court within whose local jurisdiction such letters or messages were sent or were received, and any offense of cheating and dishonestly inducing delivery of property may be inquired into or tried by a court within whose local jurisdiction the property was delivered by the person deceived or was received by the accused person. మరి లెటర్ ద్వారాను ఇంకో ఏమన్నారు టెలికమ్యూనికేషన్ ద్వారా కానీ ఏదైనా మోసాలు చేయబడి ఉండి తద్వారా ప్రాపర్టీ మోసం చేసి ప్రాపర్టీ డబ్బులు కానీ ఇంకొక వస్తువు కానీ వాళ్ళు డెలివరీ తీసుకుని ఉంటే అట్లాంటి నేరాలు వచ్చేసి ఆ లెటర్ ఎక్కడి నుంచి పంపించారు అన్నది కానీ, ఆ లెటర్స్ కానీ ఈ మెసేజెస్ కానీ ఎక్కడ రిసీవ్ చేసుకోబడ్డాయి అని ఆ 2 కోర్టుల జ్యూరిస్డిక్షన్ లో ఎక్కడైనా సరే ఈ నేరాలు ఈ 2 ఏమన్నారు, చీటింగ్ అండ్ డిజానెస్ట్లీ ఇండ్యూసింగ్ డెలివరీ ఆఫ్ ప్రాపర్టీ అఫెన్స్ ఆఫ్ అన్నారు. ఈ 2 నేరాలు అనమాట. అవి లెటర్లు లేదా టెలికమ్యూనికేషన్ మెసేజ్ ద్వారా జరిగినప్పుడు అవి ఎక్కడి నుంచి పంపబడాయో ఆ కోర్టు లేదా ఏ కోర్టు పరిధిలో ఉన్నాడు రిసీవ్ చేసుకున్నాడో ఆ కోర్టు ట్రై చేయొచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్, ఎనీ అఫెన్స్ పనిషబుల్ అండర్ సెక్షన్ 494 ఆర్ 495 ది ఇండియన్ పీనల్ కోడ్ 494 495 494 అంటే 494 అంటే బైగము 495 బైగమి సెకండ్ మ్యారేజ్ ఆఫ్టర్ ఎవరు పలకలేదు. సార్ Second 494 marriage అంటే అంటే ఫస్ట్ వైఫ్ ఇంకో వైఫ్ చేసుకున్నాడని భర్త మీద కేసు పెట్టడం సార్. 495 వచ్చి సెకండ్ వైఫ్ మొదటి పెళ్ళ ముందని తెలియకుండా దాచిపెట్టి ఆమెను పెళ్లి చేసుకోవడం అన్నమాట. ఈ రెండు నేరాలు మేబీ ఇంక్వైర్డ్ ఇంటూ ఆర్ ట్రైడ్ బై ఎ కోర్ట్ విత్ ఇన్ హూస్ జ్యూరిస్డిక్షన్ ది అఫెన్స్ వాస్ కమిటెడ్ ఆర్ ది అఫెండర్ లాస్ట్ రిసైడెడ్ with his or her spouse by the first marriage or the wife by the first marriage had taken up permanent residence after the commission of the offense. ఈ నేరాల్లో అయితే కనుక ఎక్కడ అఫెన్స్ చేశారు? 494 అంటే మ్యారింగ్ అగైన్ ఉంది కదా, మ్యారింగ్ అగైన్ డ్యూరింగ్ లైఫ్ టైమ్ హస్బెండ్ ఆర్ వైఫ్ అని ఉంది కదా, అది ఎక్కడ పెళ్లి చేసుకున్నారు ఆ ప్లేస్. లేదా 495 విషయానికి వస్తే మరి ఆ విషయం కన్సిల్మెంట్ ఆఫ్ ఫస్ట్ మ్యారేజ్ ఎక్కడ పెళ్లి చేసుకున్నాడు అక్కడని సరే. లేదు ఫస్ట్ మ్యారేజ్ ఉన్నారు కదా, ఫస్ట్ మ్యారేజ్ వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ ఇక్కడ చూడండి. ది అఫెన్స్ వాస్ కమిటెడ్ ఆర్ ది అఫెండర్ లాస్ట్ రిసైడ్ విత్ హిస్ ఆర్ స్పోర్ట్స్. తన భార్య లేదా భర్తతో అతను ఫస్ట్ మ్యారేజ్ కి సంబంధించిన భార్య లేదా భర్తతో అతను లాస్ట్ ఎక్కడ రిసైడ్ ఉన్నాడు ఆ కోర్టు పరిధిలో అయినా సరే. లేదు ఆర్ ది వైఫ్ బై ది ఫస్ట్ మ్యారేజ్ హెస్ టేకెన్ అప్ పర్మనెంట్ రెసిడెన్స్ ఆఫ్టర్ ది కమిషన్ అఫెన్స్. ఈ అఫెన్స్ జరిగిన తర్వాత మనకి ఏ కారణం వల్ల ఆమె ఒక చోట పర్మనెంట్ గా రెసిడెన్స్ ఏర్పరచుకుని అనుకోండి,
ఆ కోర్టు పరిధిలో కూడా ఈ 2 నేరాలని 494, 495 నేరాలని విచారించవచ్చు అని చెప్పేసి ఇవి స్పెసిఫిక్ గా మీకు అడిగినప్పుడు మీకు తెలుస్తుంది. 494, 495 ఆ సెక్షన్ సంబంధించి జ్యూరిస్డిక్షన్ ఎట్లా ఉంటుంది అన్నప్పుడు కూడా మీరు ఇది చెప్పాల్సి ఉంటుంది క్వశ్చన్ వస్తే. 183 offense committed on journey or voyage. When an offense is committed while the person by or against whom or the thing in respect of which the offense is committed is in the course of performing a journey or voyage, the offense may be inquired into or tried by a court through or into whose local jurisdiction that person or thing passed in the course of that journey or voyage. మరి సింపుల్ గా చెప్పుకోవాలంటే మనం హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తుంటాం. ఈ మధ్యలో గొడవ మనకి ఏదైనా జరిగింది అనుకోండి, ఆ ట్రైన్ ఏ కోర్టుల పరిధిలో పాస్ అవుతుందో ఆ కోర్టుల్లో అన్నిటికీ ఈ జ్యూరిస్డిక్షన్ వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు సింపుల్ గా. అంటే మరి జర్నీ ఆర్ వాయేజ్ అంటే మనం బై షిప్ ఆర్ ఏరోప్లేన్ ఉంటుంది కదా, అదేనా వాయేజ్ అన్నది? Yes, sir. Territory jurisdiction. Yes, sir. ఈ వాయేజ్ అన్నది అది ఈ రెండు అన్నమాట. అది ఏ జ్యూరిస్డిక్షన్ గుండా వెళ్తుందో జర్నీ వాయేజ్, ఆ కోర్టులు అన్నిటికీ ఈ పవర్ వస్తుంది. ఆ కోర్టులో ఏ కోర్టు అయినా సరే ఈ నేరాన్ని విచారించవచ్చు అని చెప్తున్నారు, ఏ నేరమైనా సరే. 184 ప్లేస్ ఆఫ్ ట్రయల్ ఫర్ అఫెన్సెస్ ట్రయబుల్ టుగెదర్. మరి ఆ కలిపి విచారించాల్సినటువంటి నేరాలు where the offense committed by any person are such that he may be charged with and tried at one trial for each offense by virtue of provisions of 219, 220 or 221, or the offense or offenses committed by several persons are such that they may be charged with and tried together by virtue of provisions of section 223. The offenses may be inquired into or tried by any court competent to inquire into or try any of the offense. ఈ కొన్ని రకాల ఆఫెన్స్లు మరి విడివిడిగా కాకుండా కలిపి విచారించవచ్చు అని చెప్పేసి మనం చార్జ్ ఫ్రేమింగ్ లో తెలుసుకుంటాం. అది సిఆర్పిసి. కొంచెం గుడ్ నైట్ చూడండి. 292లో ఏం చెప్తారు? 3 offenses of same kind within year may be charged together అన్నారు. ఒక సంవత్సరంలో మూడు నేరాలు ఉన్నాయనుకోండి, offenses, then one of the same kind committed with the space of 12 months from the first to the last of such offense, whether in respect of the same person or not, he may be charged with and tried at one trial for any number of them not exceeding 3. 3 నేరాలు కలిపి ఒకేసారి విచారించవచ్చు అన్నది మనకు సెక్షన్ 219 చెప్తా ఉంది. ఎలా ఉండాలి ఆ నేరం అంటే, when a person is accused of more offenses than one, ఒకటి కంటే ఎక్కువ నేరాల గురించి అతను అక్యూజ్ అయి ఉండాలి. వన్ ఆఫ్ ది సేమ్ కైండ్ అలా సేమ్ కైండ్ నేరమే ఎక్కడ స్పాన్ ఆఫ్ మనకు 12 months లోపల చేసి ఉండాలి. విత్ ఇన్ ది స్పేస్ ఆఫ్ 12 months ఫ్రమ్ ది ఫస్ట్ టు ది లాస్ట్ ఆఫ్ సచ్ అఫెన్స్. మొదటి నేరంతో మొదలుకొని లాస్ట్ నేరం ఏదైతే వస్తుందో అక్కడి వరకు అతను ఒకటే కైండ్ అంటే ఒకటే రకమైన నేరము ఒక సంవత్సరం లోపల ఒకటే రకమైన నేరాలు చేసున్నప్పుడు, విత్ వెదర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది సేమ్ పర్సన్ ఆర్ నాట్. మరి సపోజ్ దొంగతనం అనుకోండి, 379 పెట్టుకుందాం. వాడి దగ్గర అలా మూడు కేసుల్లో ఉన్నాడు అనుకోండి, వాడిని ఒకటేసారి వాడిని ట్రై చేయొచ్చు, విచారించవచ్చు అని చెప్పేస్తున్నాడు. హీ మే బి చార్జ్డ్ విత్ అండ్ ట్రైడ్ అట్ వన్ ట్రయల్, ఒకటే విచారణలో, ఎనీ నంబర్ ఆఫ్ దెమ్ నాట్ ఎక్సీడింగ్ 3. మరి 3కి ఎక్కువ కాకుండా అతన్ని విచారించవచ్చు అని చెప్పేసి మనకు 219 చెప్తా ఉంది. దీంట్లో ప్రావిజన్లు కూడా 379, 380 ఇచ్చారు, అది కూడా చూసుకోండి. నెక్స్ట్ 220 ట్రయల్ ఫర్ మోర్ దెన్ వన్ అఫెన్స్. If in one series of acts so connected together as to form the same transaction, more of offenses than one are committed by the same person, he may be charged with and tried at one trial for every such offense. ఇది మనం 220 వచ్చినప్పుడు ఇది తెలుసుకున్నాము. ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇవి ఏ కోర్ట్ అయితే ఎనీ కోర్ట్ కాంపిటెంట్ టు ఇంక్వైర్ ఇంటూ ట్రై ఎనీ ఆఫ్ ది అఫెన్స్, ఈ పైన చెప్పబడిన నేరాలని ఏ కోర్టు అయితే కాంపిటెంట్ ట్రై చేయడానికి లేదా ఎంక్వైరీ చేయడానికి ఆ కోర్టు ఆ నేరాలని విచారించవచ్చు అని చెప్తున్నారు. మీకు 219, 220 వచ్చినప్పుడు క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనకు టైం వేస్ట్ అవుతుంది. అందులో ఇల్లస్ట్రేషన్స్ కూడా ఉంటాయి, అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే
బాగా అర్థమవుతుంది. 185 power to order cases to be tried in different sessions division, notwithstanding anything contained in the preceding provisions of the chapter. The state government may direct that any cases or class of cases committed for trial in any district may be tried in any sessions division. మరి పైన మనం ఫస్ట్ దానికి ఏమనుకున్నాం, ఆర్డినర్లీ బీ ట్రైడ్ అని అనుకున్నాం కదా. మామూలుగా అయితే ఎక్కడ నేరం జరిగిందో అక్కడే విచారణ జరగాలి అని చదువుకున్నాం. కానీ ఇక్కడ స్పెషల్ గా ఏమొచ్చింది, నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ ది ప్రిసీడింగ్ ప్రావిజన్స్ ఆఫ్ దిస్ చాప్టర్. ఇంతకు ముందు చెప్పుకున్న ప్రావిజన్స్ లో ఏమి చెప్పబడి ఉన్నప్పటికీ స్టేట్ గవర్నమెంట్ ఏం చేయొచ్చట, ది స్టేట్ గవర్నమెంట్ మే డైరెక్ట్ దట్ ఎనీ కేసెస్ ఆర్ క్లాసెస్ ఆఫ్ కేసెస్, కొన్ని ఈ కేసులు కానీ లేదా ఈ రకమైన కేసులు కానీ ఈ తరగతికి చెందిన కేసులు కానీ కమిటెడ్ ఫర్ ట్రయల్ ఇన్ ఎనీ డిస్ట్రిక్ట్. కమిటెడ్ ఫర్ ట్రయల్ అంటే ఈ మేజిస్ట్రేట్ గారి కోర్టు నుంచి పై కోర్టుకి కమిట్ చేయబడతాయి. ఇన్ ఎనీ డిస్ట్రిక్ట్ మే బి ట్రైడ్ ఇన్ ఎనీ సెషన్స్ డివిజన్. ఏదైనా సెషన్ డివిజన్ లో ఇవి విచారణ చేయబడచ్చు అని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ డైరెక్షన్ అయితే ఇవ్వచ్చట. Provided that such direction is not repugnant to any direction previously issued by the High Court or the Supreme Court under the Constitution. Provided that such direction is not repugnant to any direction previously issued by the High Court or Supreme Court under the Constitution or under this code or any other law for the time being in courts. అవి దీనికి హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ లేదా ఈ కోర్టు కానీ లేదా వేరే చట్టం కానీ డైరెక్షన్ ఏదైనా ఇచ్చి ఉంటే ఆ డైరెక్షన్ కి విరుద్ధంగా మటుకు ఉండకూడదు అని చెప్పేసి చెప్తాను అనమాట. మీకు కొన్ని రకాలైన కేసులు కొన్ని కోర్టులకి కేటాయించి ఉంటారు, దీంతో లోకల్ జ్యూరిస్డిక్షన్ తో సంబంధం లేకుండా కదా, లేదా ఉండదా? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే, ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే ఎమ్మెల్యేలకి ఎంపీస్ కి సంబంధించి కోర్టు ఎక్కడ పెట్టారు మన స్టేట్ లో? విజయవాడ సార్. విజయవాడలో స్పెషల్ కోర్టు ఉంది. మామూలుగా నేరం మా ఊర్లో జరిగినా సరే అక్కడ వాయిదా మటుకు విజయవాడకి వెళ్తున్నారు అలా అనమాట. ఇది లోకల్ జ్యూరిస్డిక్షన్ కాదు కదా, ఇక్కడ జరిగింది విజయవాడలో జరగల, అయినా సరే అక్కడికి వెళ్తారు. అది స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ చేస్తున్నారు. స్పెషల్ కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేశారు, సుప్రీంకోర్టు అయితే చెప్పింది. వీళ్ళ పైన ఉన్న కేసులు విచారించడానికి కోర్టు సపరేట్ గా ఏర్పాటు చేశారు. అలాగా స్పెషల్ గా ఏదైనా చెప్తే స్టేట్ గవర్నమెంట్ ఆ ప్రకారంగా జరుగుతుంది. అయితే మనకి ఈ హైకోర్టు సుప్రీంకోర్టు ఈ సిఆర్పిసి లేదా వేరే చట్టం ఏదైనా చెప్పింటే డైరెక్షన్ ఇచ్చింటే ఆ డైరెక్షన్ కి విరుద్ధంగా మటుకు ఉండకుండా కొన్ని రకాలైన కేసులు వేరే సెషన్స్ డివిజన్ లో ట్రయల్ జరిపేదానికి స్టేట్ గవర్నమెంట్ అయితే డైరెక్షన్ ఇవ్వచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ 186 హైకోర్టు టు డిసైడ్ ఇన్ కేస్ ఆఫ్ డౌట్ డిస్ట్రిక్ట్ వేర్ ఇంక్వైరీ ఆర్ ట్రయల్ షల్ టేక్ ప్లేస్. హైకోర్టు వచ్చేసి సరే ఏ డిస్ట్రిక్ట్ లో చేయాలి ఇంక్వైరీ ట్రయల్ అని డౌట్ వచ్చింది అనుకోండి, అప్పుడు హైకోర్టుకు వదిలేయాలి. Where two or courts have taken cognizance of the same offence and a question arises as to which of them ought to inquire into or try that offence, the question shall be decided if the courts are subordinate to the same high court by that high court. అట్లా క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ క్వశ్చన్ ఎవరు డిసైడ్ చేస్తారంటే, ఆ రెండు కోర్టులు ఒకటే హైకోర్టుకు సబార్డినేట్ ఉన్నాయనుకోండి, ఆ హైకోర్టు. ఇఫ్ ది కోర్ట్స్ ఆర్ నాట్ సబార్డినేట్ టు సేమ్ హైకోర్టు, సేమ్ హైకోర్టుకు సబార్డినేట్ లేకుండా ఒకటి ఇంకొక హైకోర్టు కింద ఇంకొక హైకోర్టు కింద ఉన్నాయనుకోండి, by the High Court within local limits of whose appellate criminal jurisdiction the proceedings were first commenced. సరే ఈ క్రిమినల్ జ్యూరిస్డిక్షన్ సంబంధించిన ప్రొసీడింగ్స్ అప్పరేట్ క్రిమినల్ జ్యూరిస్డిక్షన్ ప్రొసీడింగ్స్ ఏ కోర్టు లిమిట్స్ లో మొదట కమెంట్స్ అయ్యాయో ఆ కోర్టు. సపోజ్ మనం రెండు ఎగ్జాంపుల్ తీసుకుంటే, మరి ఒక కోర్టు ఏమో తెలంగాణ పరిధిలో ఉంది, ఒక కోర్టు అయితే ఆంధ్ర పరిధిలో ఉంది. మరి మా తాడిపత్రి అనుకోండి, సరే మా తాడిపత్రి అనుకోండి, లేదు తెలంగాణ ఇది అనుకున్నాం కదా, మా తాడిపత్రి చాలా దూరంగా ఉంటుంది. ఇంకా అట్లా రెండు ఉన్న చోట్ల డౌట్ వచ్చింది అనుకోండి, రెండు డిఫరెంట్ హైకోర్ట్స్ కి సబార్డినేట్ గా ఉన్నాయి కోర్టులు. అలాంటప్పుడు ఏ కోర్టులో అయితే ప్రొసీడింగ్ ఫస్ట్ స్టార్ట్ అయిందో ఆ కోర్టు ఏ హైకోర్టు ఈ కోర్టు నుంచి అప్పీలేట్ ఏ కోర్టుకు పైకి వెళ్తామో
ఆ హైకోర్టు సంబంధించినటువంటి ఇది దాని గురించి డిసైడ్ చేయాలని చెప్తున్నారు. ఇప్పుడు మన ఏపీలో ఉన్న కోర్టు ఫస్ట్ కమెంట్స్ అయింది అనుకోండి, ప్రొసీడింగ్స్ ఆ క్రిమినల్ ప్రొసీడింగ్స్ అక్కడ నుంచి అప్పీలేట్ అధికారం మన ఏపీ హైకోర్టుకు ఉంటుంది. మొదట ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి మన హైకోర్టు డిసైడ్ చేస్తుంది ఏది దేని గురించి, ఏ డిస్ట్రిక్ట్ లో ఇది ఎంక్వైరీ ఆ ట్రయల్ జరగాలి అన్నది ఆ హైకోర్టు డిసైడ్ చేస్తుంది. మీకు అర్థమైందా లేదు? రెండు హైకోర్టులు ఉన్నాయి, రెండు కోర్టులు ఉన్నాయి. ఏ కోర్టు పరిధిలో ఏ జిల్లాలో అది ట్రయల్ జరగాల అన్నది డిసైడ్ చేయాల్సి వచ్చినప్పుడు, ఏ హైకోర్టు కింద ఉన్న కోర్టులో అయితే ప్రొసీడింగ్స్ ఫస్ట్ స్టార్ట్ అయ్యాయో, అది ఫస్ట్ కమెంట్స్ అయ్యాయో ఆ కోర్టు డిసైడ్ చేస్తుంది. అండ్ దేర్ అపాన్ ఆల్ అదర్ ప్రొసీడింగ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దట్ అఫెన్స్ షాల్ బి డిస్కంటిన్యూడ్. మిగతా చోట ఏమన్నా అవి ఉంటే అవి కంటిన్యూ అయిపోయి ఒక్క కోర్టులోనే అవి డిస్కంటిన్యూ అయిపోయి ఒక్క కోర్టు అనేది కంటిన్యూ అవుతాయి అన్నమాట. అలాంటప్పుడు 187 పవర్ టు ఇష్యూ సమన్స్ ఆర్ వారెంట్ ఫర్ ద అఫెన్స్ కమిటెడ్ బియాండ్ లోకల్ jurisdiction. When the magistrate of the first class sees a reason to believe that any person within his local jurisdiction has committed outside such jurisdiction, whether within or outside India, an offence which cannot, under the provisions of section 177 to 185 or any other law for the deeming force, be inquired into or tried within such jurisdiction, but is under some law for the timing force, be inquired into timing in force, tribal in India, such magistrate may inquire into the offence as if it had been committed within such local jurisdiction and compel such person in the manner herein before provided to appear before him and send such person to the magistrate having jurisdiction to inquire into or try such offence. Or if such offence is not punishable with death or imprisonment for life, and such person is ready and willing to give bail to the satisfaction of the magistrate acting under such section, take a bond with or without sureties for his appearance before the magistrate having such jurisdiction. ఇది నిదానంగా ఒక్కొక్కటి చదువుతున్నాం. When a magistrate of the first class sees a reason to believe that any person within his local jurisdiction has committed outside such jurisdiction an offence which ఏమన్నారు, ఒక మేజిస్ట్రేట్ లోకల్ జ్యూరిస్డిక్షన్ లో ఉన్నటువంటి వ్యక్తి, సపోజ్ మన తాడిపత్రులు ఉన్నటువంటి ఒక వ్యక్తి, బాగా అర్థం చేసుకోండి, మా తాడిపత్రిలో ఉన్నటువంటి వ్యక్తి అంటే తాడిపత్రి కోర్టు పరిధిలో ఉన్నటువంటి వ్యక్తి has committed outside such jurisdiction. అనంతపురం outside such jurisdiction అంటే మా తాడిపత్రి కోర్టు jurisdiction లో has committed outside such jurisdiction ఏం చేశాడు, an offence which cannot be, ఇది తీసేయండి, ఉన్నది తీసేయండి, which cannot తర్వాత be inquired into or tried within such jurisdiction. మా jurisdiction లో ఆఫెన్స్ ఆడు బయట చేశాడు, అఫెన్స్ మా కోర్టు బయట చేశాడు, ఆ నేరానికి సంబంధించి ఈ కోర్టు తాడిపత్రి కోర్టు విచారించలేని పరిస్థితి ఉంది. బట్ ఈస్ అండర్ సమ్ లా ఫర్ ది టైమింగ్ ఇన్ ఫోర్స్ ట్రైబల్ ఇన్ ఇండియా. అయితే ఇండియాలో ఎక్కడైనా సరే ఏదో ఒక చట్టం కింద ఈ నేరాన్ని విచారించదగిన నేరం అని మా మేజిస్ట్రేట్ గారికి అనిపించింది. అప్పుడు ఆ మేజిస్ట్రేట్ ఏం చేయొచ్చు, సచ్ మేజిస్ట్రేట్ మే ఇంక్వైర్ ఇంటు ది అఫెన్స్ యాజ్ ఇఫ్ ఇట్ హ్యాడ్ బిన్ కమిటెడ్ విత్ ఇన్ సచ్ లోకల్ జ్యూరిస్డిక్షన్. మళ్ళీ తన లోకల్ జ్యూరిస్డిక్షన్ లో ఆ నేరం జరిగినట్లుగా భావించుకుంటూ ఆయన సచ్ మేజిస్ట్రేట్, మా మేజిస్ట్రేట్ గారు దాన్ని ఆ నేరాన్ని ఇంక్వైరీ చేయొచ్చు. ఏమన్నారు ఇంక్వైరీ చేయొచ్చు అన్నారు. ఇంక్వైరీ ఇంటూ అంతవరకే అయిందా, చేయొచ్చు, చేస్తూ అండ్ కంపెల్ సచ్ పర్సన్ ఇన్ ది మేనర్ హియరిన్ ప్రొవైడెడ్ టు అపేర్ బిఫోర్ హిమ్. మరి నా ముందర హాజరవు నువ్వు అని చెప్పేసి అతన్ని కంపెల్ కూడా చేయొచ్చు. హియరిన్ బిఫోర్ ప్రొవైడెడ్ టు అపేర్ బిఫోర్ హిమ్ అంటే కోర్టు ముందర అపేర్ కావడానికి ఏదైతే ప్రొసీజర్ ఉందో దాని ప్రకారం నా ముందర హాజరు కా అని చెప్పేసి అతను అడగచ్చు. అండ్ సెండ్ సచ్ పర్సన్ టు ది మేజిస్ట్రేట్ హ్యావింగ్ జ్యూరిస్డిక్షన్ టు ఇంక్వైర్ ఇంటూ ఆర్ ట్రై సచ్ అఫెన్స్. మరి ఆ వ్యక్తిని ఎక్కడికి పంపించవచ్చు, టు ది మేజిస్ట్రేట్ హ్యావింగ్ జ్యూరిస్డిక్షన్, దేనికోసము, టు ఇంక్వైర్ ఇంటూ ఆర్ ట్రై సచ్ అఫెన్స్. ఇక్కడేమో ఒకటే ఉంది, మా తాడిపత్రి మేజిస్ట్రేట్ గారికి ఇంక్వైరీ ఇంటూ మటుకే ఉంది. ఇతను జ్యూరిస్డిక్షన్ ఉన్న వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు కదా మేజిస్ట్రేట్, ఆ మేజిస్ట్రేట్కి ఏమేమి ఉన్నాయి, ఇంక్వైరీ ఉంది ప్లస్ ట్రై ఉంది, రెండు ఉంది సార్. ట్రై ఉంది, విచారణ కూడా చేసేటువంటి ఆ మేజిస్ట్రేట్ ముందరికి అతన్ని పంపించవచ్చు. ఆర్ ఇఫ్ సచ్ అఫెన్స్ ఇస్ నాట్ పనిషబుల్ విత్ డెత్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్
ఒకవేళ ఈ రెండు శిక్షలు విధించబడే నేరం కాకపోతే అండ్ సచ్ పర్సన్ ఇస్ రెడీ అండ్ విల్లింగ్ టు గివ్ బెయిల్, అయ్యా నేను బెయిల్ ఇస్తాను అని చెప్పేసి ఆయన సిద్ధంగా ఉంటే ఆ మేజిస్ట్రేట్ని సాటిస్ఫై చేసే విధంగా సిద్ధంగా ఉంటే అతను బాండ్ తీసుకొని విత్ ఆర్ వితౌట్ షూరిటీస్ ఫార్ హిస్ అపియరెన్స్ బిఫోర్ ది మేజిస్ట్రేట్ హ్యావింగ్ సచ్ జ్యూరిస్డిక్షన్. మరి నా దగ్గర బాండ్ ఇవ్వు, నువ్వు హాజరు కావాల్సింది ఎక్కడ? బిఫోర్ ది మేజిస్ట్రేట్ హ్యావింగ్ సచ్ జ్యూరిస్డిక్షన్. అంటే ఆ జ్యూరిస్డిక్షన్, సచ్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏ మేజిస్ట్రేట్కి అయితే ఎంక్వైరీ చేయడానికి, విచారణ చేయడానికి జ్యూరిస్డిక్షన్ ఉంటుందో ఆ మేజిస్ట్రేట్ ఎదుట హాజరు అవుతాను అని చెప్పేసి అతని దగ్గర నుంచి బాండ్ విత్ ఆర్ వితౌట్ షూరిటీస్ తీసుకుని అతన్ని వదిలేయాలి. ఈ రెండు శిక్షలు పడే నేరాలు తప్పనిచ్చి మిగతావి. ఒకవేళ ఇవి విత్ డెత్ ఆర్ ఇంప్రిజ్మెంట్ ఫర్ లైఫ్ అవి ఉన్నాయనుకోండి, అతన్ని అట్టే పెట్టుకుని కస్టడీలో పెట్టుకుని అక్కడికి ఆ మేజిస్ట్రేట్ గారి దగ్గరికి పంపించాలన్నమాట. అది అర్థమైంది కదా? సింపుల్ గా ఈ పరిస్థితి రాకపోవచ్చు, ఎక్కడన్నా స్పెషల్ అకేషన్ లో ఈ పరిస్థితి వస్తుంది, కానీ తెలుసుకొని ఉండడం అయితే. When there are more magistrates than one having such jurisdiction, and the magistrate acting under this section cannot satisfy himself as to the magistrate to or before whom such person should be sent or bound to appear, the case shall be reported for the orders of the High Court. మరి మా తాడిపత్రి మేజిస్ట్రేట్ గారికి ఈ పరిస్థితి వచ్చింది. మరి నేను ఈ పర్సన్ నా ముందర హాజరుగామని చెప్పాను. తర్వాత ఈ పర్సన్ని ఇంకొక ఇక్కడ ఉన్నారు చూడండి, సెండ్ సచ్ పర్సన్ టు ది మేజిస్ట్రేట్ హ్యావింగ్ జ్యూరిస్డిక్షన్ అన్నారు కదా, ఆ మేజిస్ట్రేట్ గారి ముందుకి పంపించాలని నాకు చెప్తున్నారు. నాకు ఇప్పుడు డౌట్ ఉంది, మా తాడిపత్రి మేజిస్ట్రేట్ గారికి డౌట్ ఉంది, ఏ మేజిస్ట్రేట్ ముందర పంపించాలి? ఎప్పుడు వచ్చింది ఆ పరిస్థితి? వెన్ దేర్ ఆర్ మోర్ మేజిస్ట్రేట్ దన్ వన్ హ్యావింగ్ సచ్ జ్యూరిస్డిక్షన్. అలాంటి జ్యూరిస్డిక్షన్ ఒకటి కంటే ఎక్కువ మేజిస్ట్రేట్కి ఉంది. అండ్ ది మేజిస్ట్రేట్ యాక్టింగ్ అండర్ ది సెక్షన్ అంటే మా తాడిపత్రి మేజిస్ట్రేట్ గారు ఏమనుకుంటున్నారు? కెనాట్ సాటిస్ఫై హిమ్సెల్ఫ్ యాజ్ టు ది మేజిస్ట్రేట్ టు ఆర్ బిఫోర్ హూమ్ సచ్ పర్సన్ షుడ్ బి సెంట్. ఎవరు ముందుకు పంపించాలా అన్న దాని గురించి మా మేజిస్ట్రేట్ గారికి తృప్తి లేదు, వీడికా వాడికా అన్నది లేదు. అలాంటప్పుడు ఆయన ఏం చేయాలి ఆయన? హైకోర్టుకి అడగాలి సార్. ది కోర్ట్ షాల్ బి రిపోర్టెడ్ ఫర్ ది ఆర్డర్స్ ఆఫ్ ది హైకోర్టుకి. ఇవి అంతగా మీకు నేను అనుకునేది ఏమంటే అంతగా మీకు నాకని బాగా అర్థమై ఉండకపోవచ్చు. ఎందువల్ల అర్థం కావంటే ఇవి రొటీన్ గా మనకి రావు కోర్టులో, అవునా కదా? ఇది సార్ పాయింట్. దీని అవసరం పెద్దగా మనకు పడకపోవచ్చు, పడదు. ఇవి మలయాళం సినిమా చూసినట్లు ఉంటది మనకి. కాబట్టి కొంచెం ఓడ్చుకోండి. ఇది తెలుసుకోవాల్సిన విషయమే. కాకపోతే స్పెషల్ అకేషన్స్ లో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేయాలని చూచాయిగా మనం తెలుసుకునే ఇదైతే ఉండాలి కాబట్టి చెప్తున్నాను. ఇది నెక్స్ట్ 188 అఫెన్స్ కమిటెడ్ అవుట్ సైడ్ ఇండియా. మరి ఇండియా బయట నేరం చేసినప్పుడు ఎలా? వెన్ అఫెన్స్ ఇస్ కమిటెడ్ అవుట్ సైడ్ ఇండియా బై ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా వెదర్ ఆన్ ది హై సీస్ ఆర్ ఎల్స్వేర్ ఆర్ బై ఎ పర్సన్ నాట్ బీయింగ్ సచ్ సిటిజన్ on a ship or aircraft registered in India, he may be dealt with in respect of such offence as if it had been committed at any place within India at which he may be found. ఇది మనం ఏమన్నారు బిగినింగ్ లో ఎక్కడ చదువుకుంటాం? ఇది బిగినింగ్ లో మనకి ఎక్కడ వస్తుంది? ఎక్స్ట్రా టెరిటోరియల్ అఫెన్సెస్ కాదు మేడం, మనకి ఇది ఈ విషయం ఎక్కడొస్తుంది అంటున్నా. సముద్రంలో ఐపీసీ సెక్షన్ చెప్పండి మేడం ప్లీజ్. సెక్షన్ 4 అనుకుంటా సార్. అందరికి చెప్పండి మేడం ప్లీజ్. ఐపీసీ సెక్షన్ 4 సార్. అది చదివి వినిపించండి మేడం. Extension of Code to extraterritorial offences. The provision of this code apply also to any offence committed by one any citizen of India in any place without and ఆగండి ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా అన్నారు కదా, మనకి ఇక్కడ బై ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా కనిపిస్తుంది కదా? yes sir. yes కనిపించింది. నెక్స్ట్ సెకండ్ వన్ కూడా ఎనీ పర్సన్ ఆన్ ఎనీ షిప్ ఆర్ ఎయిర్క్రాఫ్ట్ రిజిస్టర్ ఇన్ ఇండియా wherever it may be. ఇందులో బై ఉంది.
ఉంది కదా, అదనమాట. Ah, అది మీకు ఈ దీనికి కనెక్టెడ్ అక్కడ ఉంది, సరిపోయింది. okay, sir. కొంచెం స్క్రీన్ హ్యాంగ్ అయింది. రోల్ అవుతుందా స్క్రీన్? మీకు రోల్ అవుతుందా? అవుతుంది సార్, అవుతుంది రోల్ అవుతుంది. సరే సరే, అదనమాట. అది బై ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా వెదర్ ఆన్ ది హై సీస్ ఆర్ ఎల్స్వేర్, సముద్రంలో కానీ ఇంకో చోట కానీ సిటిజన్ ఆఫ్ ఇండియా నేరం చేసినప్పుడు, లేదు బై ఏ పర్సన్ నాట్ బీయింగ్ సచ్ సిటిజన్, ఇండియా సిటిజన్ కాకుండా వేరే అతను ఆన్ ఎనీ షిప్ ఆర్ ఎయిర్క్రాఫ్ట్ రిజిస్టర్ ఇండియా, అది ఎక్కడన్నా ఎగురుతూ ఉండండి ఎయిర్క్రాఫ్ట్ లేదా షిప్ నీళ్ళలో పోతూ ఉండండి, బట్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా అయినప్పుడు ఆ పర్సన్ హీ మే బి డెల్ట్ విత్, ఇద్దరు పర్సన్స్ హీ మే బి డెల్ట్ విత్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ అఫెన్స్ యాజ్ ఇఫ్ ఇట్ హ్యాస్ బిన్ కమిటెడ్ అట్ ఎనీ ప్లేస్ విత్ ఇన్ ఇండియా. అది ఇండియాలో ఏ స్థలంలో అయినా సరే, ఏ ప్లేస్ లో అయినా సరే చేసినట్టుగానే భావిస్తూ సార్ అతను వాయిస్ ఎక్కడ దొరుకుతాడో. వినిపించట్లేదు సార్. వాయిస్ వినిపించలేదా? ఉంది సార్, క్లారిటీ ఉంది వాయిస్. సార్ వాయిస్ క్లారిటీ ఉంది సార్. అదేనండి. ప్రొవైడెడ్ దట్ ఇది హీ మే బి డెల్ట్ విత్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ అఫెన్స్ యాజ్ ఇఫ్ ఇట్ హ్యాస్ బిన్ కమిటెడ్ అట్ ఎనీ ప్లేస్ విత్ ఇన్ ఇండియా అట్ విచ్ హీ మే బి ఫౌండ్. అతను ఎక్కడ కనిపిస్తే అక్కడ ఇండియాలో అతను ఆ నేరము చేసినట్లుగానే భావిస్తూ విచారించాలి అని చెప్తున్నారు. ఆకు సంబంధించి కోర్టు ఎక్కడో నేరం చేసి వచ్చి తాడిపత్రిలో కనబడ్డా అనుకోండి, తాడిపత్రి కోర్టు చేయొచ్చు అనమాట. Provided that notwithstanding anything in any of the preceding sections of this chapter, no such offence shall be inquired into or tried in India except if the previous sanction of the central government. అయితే సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్, ప్రీవియస్ శాంక్షన్ లేకుండా అయితే ఆ నేరాన్ని ఇంక్వైరీ కానీ ట్రై కానీ చేయడం అంటూ జరగద్దు అని చెప్పేసి చెప్తున్నారు పైన ఏం చెప్పబడిన ఉన్నప్పటికీ. సరే, 189 రిసీట్ ఆఫ్ ఎవిడెన్స్ రిలేటింగ్ టు అఫెన్సెస్ కమిటెడ్ అవుట్ సైడ్ ఇండియా. మరి ఇండియా బయట జరిగినటువంటి నేరాలకు సంబంధించి ఆ ఎవిడెన్స్ ని ఎలా ఇది చేసుకోవాలి అన్నదాని గురించి. when any offense alleged to have been committed in a territory outside India is being inquired into or tried under the provisions of section 188, the central government may, if it thinks, be direct that copies of depositions made or exhibits produced before a judicial officer in or for the territory or before diplomatic or consular representative of India in or for the territory shall be received as evidence by the court holding such inquiry or trial in any case in which such court might issue commission for taking evidence as to the matters to which such depositions or exhibits related. అక్కడ రికార్డ్ చేసినటువంటి ఏదైతే డిపోజిషన్స్ కానీ ఎగ్జిబిట్స్ కానీ వాటి యొక్క కాపీలు జ్యుడిషియల్ ఆఫీసర్ ముందర ప్రొడ్యూస్ చేయమని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పొచ్చట. జ్యుడిషియల్ ఆఫీసర్ ఇన్ ఆర్ ఫర్ దట్ టెరిటరీ, ఆ టెరిటరీకి ఏ జ్యుడిషియల్ ఆఫీసర్ ఉంటారో ఆయన ముందర ప్రొడ్యూస్ చేయమని చెప్పేసి అక్కడ రికార్డ్ చేస్తారు. సాక్ష్యం అవి అక్కడ అది వేరే దేశంలో రికార్డ్ చేసినవి ఇక్కడ ఉన్నటువంటి జ్యుడిషియల్ ఆఫీసర్ ముందర ప్రొడ్యూస్ చేయమని సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్షన్ ఇవ్వచ్చు, జ్యుడిషియల్ ఆఫీసర్ కానీ, లేదా ఆర్ ఫర్ దట్ టెరిటరీ ఆర్ బిఫోర్ ఎ డిప్లొమాటిక్ ఆర్ కాన్సులర్ రిప్రజెంటేటివ్. దౌత్య అధికారి ఉంటారు కదా, ప్రతి దేశానికి ఉంటారు కదా, ఉంటారు సార్. వాళ్ళు మన ఇండియాకి సంబంధించి ఆ దేశంలో మన డిప్లొమాటిక్ ఆర్ కాన్సులర్ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందర కానీ డిపోజిషన్స్, అవునవును, వాళ్ళు ఏమంటారు, రాయబారి అంటారు కదా వాళ్ళు, డిపోజిషన్స్ ఎగ్జిబిట్స్. డిపోజిషన్స్ అంటే తెలిసి సాక్ష్యం చెప్పినవి డిపోజిషన్స్, ఇంకా ఎగ్జిబిట్స్ ఏమైనా మార్క్ ఏంటి అవి తీసుకొచ్చి జ్యుడిషియల్ ఆఫీసర్ ముందర కానీ, లేదా ఈ డిప్లొమాటిక్ ఆర్ కాన్సులర్ రిప్రజెంటేటివ్ ముందర కానీ, ఆర్ ఫర్ దట్ టెరిటరీ షల్ బి రిసీవ్డ్ యాజ్ ఎవిడెన్స్ బై ది కోర్ట్ హోల్డింగ్ సచ్ ఇంక్వైరీ. ఇవి వీళ్ళ దగ్గర వచ్చిన తర్వాత ఈ కోర్టుకి ఇస్తారు కదా, ఏదైతే కోర్టు ట్రయల్ జరుపుతుందో ఆ కోర్టు దాన్ని ఎవిడెన్స్ గా అయితే రిసీవ్ చేసుకోవాలట. అంటే విదేశాల్లో రికార్డ్ చేసినటువంటి సాక్ష్యాలు అక్కడ మార్క్ చేయమన్నటువంటి ఏదైతే ఎగ్జిబిట్స్ ఉంటాయో అవి వీళ్ళకి అప్పగించబడతాయి. జ్యుడిషియల్ ఆఫీసర్ లేదా డిప్లొమాటిక్ ఆర్ కాన్సులర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా వీళ్ళ ముందర ప్రొడ్యూస్ చేయబడినటివి ఇక్కడ ఉన్నటువంటి కోర్టు ఏదైతే ఉందో అది
షల్ బి రిసీవ్డ్ యాజ్ ఎవిడెన్స్ బై ది కోర్ట్ హోల్డింగ్ సచ్ ఏ ఇంక్వైరీ ఆర్ ట్రయల్ ఇన్ ఎనీ కేస్ ఇన్ విచ్ సచ్ కోర్ట్ మైట్ ఇష్యూ ఏ కమిషన్ ఫర్ టేకింగ్ ఎవిడెన్స్. మామూలుగా కోర్టులు తన ముందరికి ఎవరు రాలేని వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళ సాక్ష్యం రికార్డ్ చేయాలంటే కమిషన్ వేస్తుంది. ఆ కమిషన్కి సంబంధించి మనం డిపోజిషన్ ఎగ్జిబిట్స్ ఎలా రిసీవ్ చేసుకుంటుందో కమిషన్ వేయడం ద్వారా ఆ ప్రకారంగానే ఈ కోర్టు చేయాలన్నది రూల్ అనమాట. ఈ సెక్షన్ మనకి 189. ఇది సింపుల్ గా, ఇది కొంచెం అర్థమయ్యి అర్థం కానట్లు గజిబిజిగా ఉంది, నాకే ఉంది, ఇంకా మీకు ఉండే దాంట్లో ఆశ్చర్యం లేదు.